కాఫర్ డ్యామ్ వల్ల సబ్మెర్జెన్స్ వస్తుంది అన్నది తప్పు. కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోవడం వల్ల మునిగిపోతుంది అన్నది తప్పు అని చెప్పి ధవళేశ్వరం ఎస్సీ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది జలశక్తి వాళ్ళు ఈ రమేష్కి, జలశక్తి అంటే మినిస్ట్రీ వాళ్ళు అండి. ఇప్పుడు మనం మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సమక్షంలో వాళ్ళని ఏమడుగుదాం అనుకున్నారంటే, ఎందుకంటే వాళ్ళు ఎలాగా మనకు అప్పచెప్పే జూనియర్ ఇంజనీరో అసిస్టెంట్ ఇంజనీరో అంత లెవెల్కి చెప్పలేకపోయినా అట్లీస్ట్ నోట్ చేసుకుంటారు. మీడియా వచ్చారు కాబట్టి వాటిని నోట్ చేసుకుని పైన అడిగి వీటికి సమాధానం చెప్పమంటారండి. కనీసం ఎంతమంది ఎక్స్పర్ట్లు వచ్చారు, ఎంతమంది తిరిగి వెళ్ళారు. డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ కట్టేస్తున్నాం అన్నారు. ఆ మళ్ళీ కట్టేయడం ఇంకా అంతకన్నా బెటర్గా కడతారా? లేకపోతే ఏంటి ఇదే ప్రమాదం మళ్ళీ వస్తే ఏం జరుగుతుంది? అది మళ్ళీ కట్టేది అతనే, అదే బావరు, అదే జనం, అదే ఆఫీసర్లు, అదే ఇంజనీర్లు. గవర్నమెంట్ అక్కడ జగన్ మారాడు, చంద్రబాబు వచ్చాడు. అంతమంది చంద్రబాబు జగన్ మారాడు. వాళ్ళకేం సంబంధం ఉంటుంది? నేను ముందు కూడా చెప్పాను. వాళ్ళు ఏమైనా కాపీ పట్టుకెళ్ళి కడతారా లేకపోతే ఆపరేట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే వారం వెళ్తున్నా అనేవాడు. వారం వెళ్ళి ఏం జరగలే. అసలు బేసు పునాది కొట్టుకుపోయింది. ఈసారి వేరే పనుల వల్ల మానేసి ఉండొచ్చు, కానీ ఆయనకు ఉంది. అది ఆయనకి ఏంటంటే ఏదైనా ఇప్పుడు అమరావతిలాగా ఒకటి ఆయనకు పొసిటివ్ అయిపోతాడు. ఆయన దాంట్లో అయిపోయి ఇంకా ప్రతి వారం వెళ్తున్నాను, ప్రతి గంట వెళ్తున్నాను. కానీ దానివల్ల నాలాంటి లో లెవెల్ వాడికి నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఎక్కువ మినిస్టర్లు రావడం వల్ల పని పాడవుతుంది తప్ప పని స్పీడ్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళకి చూసుకోవడం, వీళ్ళ ప్రోటోకాల్ చూసుకోవడం, వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మెయిన్ ఇష్యూ అయిపోతుంది. ఇది నాకు బాగా గుర్తు. 1986లో వరదలు వచ్చి మొత్తం ఇదైనప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఇక్కడ దిగాడు మధురపూడిలో. దిగితే అప్పుడు రామకృష్ణ ఇండియన్ ఎక్స్ప్రెస్కి రామకృష్ణ గారిని మీకు పెద్దవాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది. రామకృష్ణ గారు గుర్తుందిగా, సత్యనారాయణ గారు మామగారు. రాజీవ్ గాంధీ దిగి వచ్చాడు. వచ్చి రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు ఇద్దరును, ఆయన సీఎం ఆయన పిఎం. నేను రాజీవ్ గాంధీ గారికి ట్రాన్స్లేటర్గా పనిచేశాను కాబట్టి నేను ఆయన పక్కన నిలబడే అవకాశం వచ్చింది నాకు. విష్ చేశాడు దగ్గరనే, అనగానే వెళ్ళి పక్కన నిలబడిపోయాను. రామకృష్ణ గారు మీడియా ఏమడిగాడు తెలుసండి? ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. హెలికాప్టర్ మీద తిరిగేసి వచ్చాడు. ఎందుకు దిగావు హెలికాప్టర్ మీద? తిరిగి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆశ్చర్యపోయారు అందరూ. వాట్ ఈస్ దిస్ అంటే, మొత్తం మునిగిపోయి ఏడుస్తుంటే ఎంటైర్ మిషనరీ, పోలీస్, రెవెన్యూ, ఎంటైర్ మిషనరీ, పిఎం సీఎం వస్తున్నారని పొద్దున 10 గంటల నుంచి వీళ్ళు 2 3 వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అందరూ. మొత్తం అన్ని పనులు స్టాండ్ స్టిల్ ఆగిపోయాయి. నువ్వేమో యంగ్ ప్రైమ్ మినిస్టర్వి, నీకు తెలీదా మొత్తం పనులు అయిపోతాయి మీరు వస్తేని? మీరు చూడాలనుకుంటే పైన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సింది. ఎక్కడైతే దిగారన్నాడు. అంటే రాజీవ్ గాంధీ అంటే యంగ్ ఫెలో చాలా స్పోర్టివ్గా తీసుకుని రాజీవ్ గాంధీ చెప్పాడు, బట్ అవర్ సిస్టమ్ సేస్ అన్లెస్ వీ గో దేర్ వాచ్ ఐ కాంట్ గివ్ ఎనీ మనీ. యూ హ్యావ్ ఆస్క్డ్ ద రైట్ క్వశ్చన్, బట్ అవర్ సిస్టమ్ ఈజ్ సచ్. నాకు నిజంగా అప్పుడు అనిపించింది, రాజీవ్ గాంధీ చాలా బాగా చెప్పాడు, ఏం కొత్త మించుకోకుండా అని. అలాంటి క్వశ్చన్లు వేసేవాళ్ళు ఉండేవారు. అలా ఇప్పుడు అసలు నన్ను ఎందుకు పిలవలేదు, మాకు అడ్మిటేషన్ రాలేదు, ఈ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ మేమైనా అంతే, నేను దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకోవడానికి అవకాశం రాలేదు, ఇవే ఉంటున్నాయి. కానీ కరెక్ట్ క్వశ్చన్ అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఇలా వారం వస్తాడు సీఎం గారు అనేటప్పటికి మొత్తం ఇప్పుడు ఆయన పెడుతుంటాడు కాన్ఫరెన్స్లు. ఈ కాన్ఫరెన్స్లు వీటి వల్ల టైం పాడవుతుంది తప్ప పెద్ద బెనిఫిట్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం డెఫినెట్గా ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన ఏదో ఇది పెట్టుకున్నాడు, బాయ్నెట్ మీద ఏదో దాన్ని ఏదో అన్నారు, డాష్బోర్డ్లో ప్రతిదీ చూస్తూ ఉంటాడు ఆయన. అన్నీ చూసి ఇది మొత్తం ఈ కాఫర్ డ్యామ్ కన్నాలు వదిలేయటం కానీ, ఇది కొట్టుకుపోవటం కానీ అప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కొట్టుకుపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, అపోజిషన్ లీడరు ఏదో తిరుగుతున్నాడు ఊళ్ళోనూ. చంద్రబాబు నాయుడు గారు దగ్గర ప్రతి సోమవారం వచ్చి పోలవరం అని పేరు పెట్టి దగ్గర చేయించింది. నేను అడిగేది ఏంటంటే, ఇది హ్యూమన్ ఎర్రరా లేకపోతే ప్రకృతి జరిగిందా? ఏదో ఒకటి తెలుసుకుని. ఇప్పుడు పుష్కరాలు జరిగాయి, పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే కమిషన్ వేశారు. ఆ కమిషన్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎందుకు చచ్చిపోయారంటే, ముహూర్తం అనేటువంటి మూఢనమ్మకాన్ని నమ్మటం వల్ల పోయారు జనం అంతా అని కమిషన్లో రాసిచ్చారు. అప్పుడు బీజేపీను టీడీపీ కలిసి పవర్లో ఉన్నాయి కాబట్టి బీజేపీ వారు ఏం మాట్లాడలేదు. మూఢనమ్మకం ఏంటంటే ముహూర్తం, మనకు అసలు ముహూర్తం లేకుండా ఏది ఉండదు. క్లియర్గా రాశారు అందులో కమిషను. కారణం ఏంటంటే పోలీసు వాళ్ళు తప్పు లేదు,
చంద్రబాబు గారు అక్కడ స్నానం చేయడం తప్పులేదు, జనం అందరినీ ఇటు తరలించడం తప్పులేదు, అన్నీ తీసి పక్కనెట్టి ఒకటే చెప్పాడు ఆయన. అదే ముహూర్తానికి స్నానం చేయాలని మూఢనమ్మకం ఏదైతే ఉందో మూఢనమ్మకం అని రాశాడు. మీడియా పబ్లిసిటీ ఆ మూఢనమ్మకానికి ఇచ్చారని. మూఢనమ్మకానికి మీడియా పబ్లిసిటీ ఇవ్వటం వల్ల జనం అందరూ ఒక్కసారి వచ్చేసి ఆ స్నానం చేయాలని. ఆయన ఏం చెప్పాడంటే పుష్కరుడు 12 రోజులు ఉంటాడని ఉంటే అది మర్చిపోయి ఈ మూఢనమ్మకాన్ని నమ్మారు. అది మూఢనమ్మకమేగా. ఎవరు మనం చూసామా పుష్కరుణ్ణి? మూఢనమ్మకం అనుకుంటే అన్ని మూఢనమ్మకాలే. నమ్మకమే, నమ్మకం విశ్వాసం అదే మతం. మనం నమ్మేది మనం నమ్ముతాం అంతే. దానివల్ల చచ్చిపోయారంటే అయినా ఎవడో మాట్లాడలేదు మనం. పోనీ కనీసం అలాంటి కమిషన్ ఏదైనా వేసినా ముందు రోజుల్లో చదువుకోవచ్చు. ఇలా కమిషన్ రిపోర్ట్ ఇలా ఇచ్చారండి, దీనివల్ల ఇది ఎవరో కారణం కాదు, ఆ ముహూర్తం తప్పు ముహూర్తంలో డయాఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి అది కొట్టుకుపోయింది, అందుకని ఈసారి ముహూర్తం సరిగ్గా పెట్టుకుంటానన్నా ఏదో ఒకటి వచ్చి ఉంటే ఓహో చాలా మంచి ఇది మత ప్రభుత్వం కాబట్టి బాగుందండి అని అనుకోవచ్చు. ఏం జరిగినా వాళ్ళు మనకు చెప్పవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రాజమండ్రి మీడియా కూడా నాతో ఏకీభవిస్తారని నా నమ్మకం. ఎందుకంటే ఇంత పెద్ద డ్యామేజ్, ఇది పెద్ద ప్రాజెక్టులో పునాది కొట్టుకుపోయింది, మళ్ళీ పునాది వేస్తున్నారు. 100,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఏమవుతుంది మళ్ళీ మనకు తెలియాలి కదా. అప్పుడేం లేదా, అప్పుడు పొరపాటు జరిగింది, ఈసారి చాలా పకడ్బందీగా చేస్తున్నామని చెప్పాలి కదా మనకి. నాకు ఇవి చూసినప్పుడల్లా శివాజీరావు గారు ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే నాతోటి, నేను ఎంపీ అయిపోయాక మళ్ళీ మాట్లాడలే, కానీ ఆయన మాటలు మాత్రం నాకు వినిపిస్తుంటాయి. ఆయన చాలా నాతో పరిచయం లేకపోయినా ఆయన ప్రొఫెసరు, ఇంటి పేరు త్రిపురనేని అనుకుంటాను, టి శివాజీరావు. ఎన్వైరన్మెంటలిస్టులు అందరికీ తెలుస్తుంది, ఎన్వైరన్మెంట్ మీద ఆయనకి చాలా అవగాహన ఉంది. ఆయన ఫోన్ చేసి చెప్తుండేవాడు, బాబు తప్పు చేస్తున్నావు, అది ఆగదు, అక్కడ ఆగదు అని. అది నిజమా? టెక్నాలజీ మారిపోయిందన్న సీతాభద్రరావు గారు లాంటి వాళ్ళు చెప్పిన మాట నిజమా? ఏదో